ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈ టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధన స్టార్ట్ చేసే ముందు కొన్ని వార్మప్స్ చేద్దామండి. దానికి ముందు నేను జపం చేశాను చూసారా, ఓం నమః శివాయ అని. మీరు ఓం నమః శివాయ అయినా ఓం నమో నారాయణ అయినా మీరు ప్రతిరోజు ఒక 5-10 మినిట్స్ మీరు జపం చేయటం అలవాటు చేసుకుంటే మీ మనస్సు అన్నది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. దీన్ని అలవాటు చేసుకోవటానికి ట్రై చేయండి. ఇవాళ మనం ముందుగా స్టాండింగ్ మూమెంట్స్తో స్టార్ట్ చేద్దాము. అందరూ మెల్లగా ఏ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ముందుగా మనము షోల్డర్ రొటేషన్తో స్టార్ట్ చేద్దామండి. చూడండి, నా చేతు వేలని నేను ఇలా భుజాల పైన పెడుతూ శ్వాసని తీసుకుంటూ, 2 భుజాల చేతులు ఉన్నాయి చూడండి, దీన్ని ఇలా టచ్ చేస్తూ ఇలా పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్. రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు సేమ్ పొజిషన్ లో చేతుల్ని ముందుకు ఇలా చాపండి. శ్వాసని తీసుకుంటూ ఇలా చాపి మళ్ళీ శ్వాసని వదులుతూ మళ్ళీ సేమ్ పొజిషన్. ఈ మూమెంట్ ని చేద్దాము. చూడండి, మీరు చూసుకున్నట్టయితే నా చేతిలో ఉన్న పై భాగాన్ని నేను కదిలించట్లేదు, ఓన్లీ నా లోవర్ హ్యాండ్ నే మూమెంట్ చేస్తున్నాను. ఇలానే చేయటానికి ట్రై చేయండి మీరు కూడా. మెల్లగా 2 చేతుల్ని స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు ఫిస్ట్ ని చేయండి. 2 చేతులతో ఫిస్ట్ ని చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మీ ఫిస్ట్ ని సర్కిల్స్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. చూసుకున్నట్టయితే నా వ్రిస్ట్ ఒక్కటే మూమెంట్ అవుతుందండి, నా చేయిలో ఏ భాగాన్ని నేను కదిలించట్లేదు. మీరు అంతే చేయడానికి ట్రై చేయండి. మెల్లగా 2 చేతుల్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కుడి కాళ్ళని చూడండి ఇలా స్ట్రెచ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ మీ కుడి మోకాలని ఎంత అయితే అంత పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. శ్వాసని వదులుతూ రిలాక్స్. ఇప్పుడు మీరు హిప్ కి చేస్తారండి. కుడి కాలని శ్వాసని తీసుకుంటూ చూడండి, నా 2 చేతులతో ఇలా పైకి లిఫ్ట్ చేస్తాను. మెల్లగా శ్వాసని వదులుతూ కుడి కాలని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఎడమ కాలుతో చేద్దాము. ఈ మూమెంట్ ని మనము కొన్నిసార్లు చేద్దామండి. మెల్లగా 2 కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనము నెక్ రొటేషన్ ని చేద్దామండి. హాఫ్ నెక్ రొటేషన్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఏం చేస్తారంటే చూడండి, నా మెడని కుడి వైపున తీసుకెళ్తున్నాను. ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాస వదులుతూ మెల్లగా చిన్ టు ద చెస్ట్ తీసుకొచ్చి మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపు. ఈ మూమెంట్
వీటిని మనము కొన్నిసార్లు చేద్దాము. సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన ప్రాక్టీస్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు అశ్వసంచలనాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను, చూడండి. తర్వాత మనము కలిసి చేద్దాం. మనము ముందుగా తాడాసనాలో నిల్చుంటామండి. నిల్చున్న తర్వాత ఒక కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళి చూడండి, నేను వెనక్కి తీసుకెళ్ళిన మోకాలని కిందికి డ్రాప్ చేశాను. ఇంకా నా ముందు కాళ్ళు, నా మోకాళ్ళు, నా అరికాళ్ళు ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు రెండు చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేస్తూ, దీంట్లో ఒక వేరియేషన్ని చేస్తున్నామండి. మనము ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ఈ భాగాన్ని కిందికి పుష్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ చేతులని రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి, అశ్వసంచలనాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల అండి మనకి ఎక్కువగా హిప్ రీజియన్లో చాలా బాగా స్ట్రెచ్ ఉంటుందండి. హిప్ ఓపెనింగ్ కూడా అవుతుంది. మీరు వెనకాల కాళ్ళు మీరు వెనక్కి తీసుకెళ్తున్నారు చూడండి, ఈ భాగంలో చాలా ఎక్కువగా స్ట్రెచ్ ఉంటుంది. ఈ ఆసన మీరు చేయటం వల్ల మీకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటారు. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు రెండు కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మళ్ళీ వజ్రాసనాలో మెల్లగా శ్వాసని తీసుకుంటూ రెస్ట్ చేయండి. ఇదండి అశ్వసంచలనాసన. ఈ ఆసన వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా నేను మీకు చెప్పాను. ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసనం పేరు ఉట్కట కోణాసన అండి. ఈ ఆసన ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. చూడండి, దీన్ని ఇంగ్లీష్లో గాడెస్ పోజ్ అంటారు. ఈ ఆసన చేయడానికి ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలి. కాబట్టి స్టాండింగ్ పొజిషన్కి వచ్చేయండి.
ముందుగా మనం ఇలా తాడాసనాలో నిల్చుంటామండి. నిల్చున్న తర్వాత 2 కాళ్ళని ఇలా సెపరేట్ చేయండి. చూడండి, నా కాళ్ళ వేళ్ళని నేను ఇలా పక్కకి పెడుతున్నాను. మీరు అంతే పెట్టడానికి ట్రై చేయండి. లేదా యాంకిల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా చేయడానికి ట్రై చేయండి. తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని మీ భుజాలంత లెవెల్లో మీరు చేతుల్ని ఎత్తండి. చూడండి, నా చేతులు ముందుకి ఫార్వర్డ్కి ఫేస్ చేస్తున్నాయి. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మీరు ఇలా కిందికి స్క్వాట్ చేస్తారు. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ స్లోగా 2 కాళ్ళని మీరు స్ట్రెయిట్ చేస్తూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి, ఉత్కట కోణాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనకి ఎక్కువగా ఫెమినైన్ ఎనర్జీ అన్నది పెరుగుతుంది. చూడండి, అందరిలో మస్కులైన్ ఫెమినైన్ ఎనర్జీస్ ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి పీసీఓడి, పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మనకి బేస్ చక్రాస్ని మనము యాక్టివేట్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతుల్ని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఉత్కట కోణాసన. ఈ ఆసన వల్ల మనకి హిప్ ఓపెనింగ్ కూడా అవుతుందండి. ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందు ఒక చిన్న విషయం అండి, మీ బాడీలో ఏదైనా చేంజెస్ చూస్తున్నారా? ఫ్లెక్సిబిలిటీలో కానివ్వండి, స్ట్రెంగ్త్లో కానివ్వండి, ఎనర్జీ వైజ్గా కూడా మీరు ముందు రోజుల్లో చూసుకుంటే కొంచెం ఎనర్జీ అన్నది తక్కువ అయిపోతుందండి. సాయంత్రం అయ్యే లోపలే మనకి ఎనర్జీ అన్నది డౌన్ అవుతుంది. కానీ మనము ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఎనర్జీ అన్నది నైట్ కూడా అలానే ఉంటుందండి. ఈ అబ్జర్వేషన్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ సెల్ఫ్ స్వాధ్యాయ అంటారు కదండి, మనలో మనం ఏం జరుగుతుందో మనం అబ్జర్వ్ చేసినప్పుడే ఇంకా మనము ఎదగలుగుతాం. కాబట్టి దీన్ని మీరు అలవాటు చేసుకోవటానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పార్శ్వకోణాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ని మీకైతే నేను ఇవాళ చూపిస్తాను. చూడండి ఎలా చేయాలో. ముందుగా మనము ఇలా తాడాసనాలో నిల్చుంటాం. నిల్చున్న తర్వాత ఒక కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, అశ్వసంచలనాసనాలోకి వస్తారు కదా, అలా మీరు వచ్చేసిన తర్వాత శ్వాసని వదిలేటప్పుడు ముందుగా మీరు చూడండి, నా వెనకాల కాళ్ళని నేను ఇలా కాళ్ళ వేళ్ళని ఇలా టక్ చేస్తున్నాను. తర్వాత మోకాళ్ళని పైకి ఎత్తుతున్నాను. ఎత్తిన తర్వాత చూడండి, కాళ్ళని ఇంప్రింట్ చేస్తున్నాను. చేసిన తర్వాత శ్వాసని వదులుతూ మీ ఎడమ చేతిని మీ చెవి దగ్గరికి ఆనించడానికి ట్రై చేస్తారు. ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ అండి, కుడి చేతిని కూడా మీరు స్ట్రెచ్ చేసి అలా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ అశ్వసంచలనాసనాలోకి వస్తారు. చూసారు కదండి, పార్శ్వకోణాసన ఎలా చేయాలో నేను మీకు చూపించాను. ఈ ఆసనాలో మనము చేయి ఎత్తటం వల్ల ఇంకెక్కువ స్ట్రెంగ్త్ కావాలండి. చూడండి, ఒక చేయి మనం పెడితే కొంచెం బలమైన మనము యూస్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ మీరు చేతిని లిఫ్ట్ చేసి అలా హోల్డ్ చేస్తున్నారు చూడండి, కాళ్ళు అనేవి ఇంకా బలంగా అవుతాయి. మనకి హిప్ దగ్గర కూడా మీకు స్ట్రెచ్ ఉంటుంది. మీ పై భాగాన్ని మీరు ఒక వైపున తీసుకెళ్తున్నారు చూడండి, మోకాల నొప్పులు ఉంటేనే ఒక కాళ్ళ పైన మీ ఎంటైర్ బాడీ పోతుందండి. అప్పుడు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
తర్వాత శిశువాసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోండి. ఈ ఆసన చేసేటప్పుడు ముఖ్యంగా చాలా మంది ఒక కామన్ మిస్టేక్ని చేస్తారండి. వాళ్ళు ఛాతీని ఇలానే ఉంచుతారనమాట. దీన్ని ఫార్వర్డ్ బెండింగ్ ఆసన అనుకుంటారు, కానీ ఛాతీని ఓపెన్ చేసి మనము పైకి చూడటానికి ట్రై చేయాలి. అప్పుడే మనకి ఈ ఆసనాలో ఉన్న బెనిఫిట్స్ వస్తాయి. ఇదండి పార్శ్వకోణాసన. ఈ ఆసనాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు చతురంగ దండాసన. చతుర్ అంటే 4 అండి, సాంస్క్రిట్లో 4 అని అర్థం. దండాసన అంటే స్టాఫ్ పోజ్ అని ఇంగ్లీష్లో అంటారు. మీ బాడీలో ఉన్న 4 limbs ని మాత్రమే మీరు మ్యాట్ పైన పెడతారండి. అవేం అంటే మీ అరిచేతులు, మీ కాళ్ళు మాత్రమే మీ మ్యాట్ పైన ఉంటాయి. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను, ముందుగా చూడండి. మనము ముందుగా ఫలకాసనాలోకి వస్తాము. ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదులుతూ చూడండి, నా 2 మోచేతుల్ని ఇలా బెండ్ చేస్తాను. నా ఛాతీని ఎంతైతే అంత దగ్గరికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. మెల్లగా మీరు మకరాసనాలో లేదా శిశు ఆసనాలో తర్వాత రెస్ట్ చేయవచ్చు. చూసారు కదండి చతురంగ దండాసన. ఈ ఆసన చేయటానికి మనకి ఎక్కువగా హ్యాండ్ స్ట్రెంగ్త్ అన్నది కావాలి. మగవాళ్ళకి ఈ ఆసన చాలా ఈజీగా ఉంటుందండి, ఆడవాళ్ళకి మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి చూడండి, అమ్మాయిలు అయితే ఈ పని చేయొద్దు, ఇది ఎత్తొద్దు, అలా ఎత్తొద్దు అని మనం ఇంట్లోనే అలవాటు చేసిస్తామండి. అరే అమ్మాయివి నువ్వు ఆ బరువులు ఎత్తొద్దు అని. దానివల్ల కూడా వాళ్ళకి హ్యాండ్స్ అనేవి వీక్ అవుతాయి. మన చిన్న పిల్లలు ఉన్న ఆడపిల్లలకు కూడా మీరు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి జెండర్ డిఫరెన్సెస్ ఉండకుండా మీరు అలవాటు చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మకరాసనాలో రెస్ట్ చేయండి. ఆసనాలో కూర్చోవడానికి ట్రై చేయండి. ఇదండి చతురంగ దండాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి కోర్ అయినా మీ హ్యాండ్స్ అయినా చాలా బలంగా అవుతాయి. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాస్. మనము కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాస్, కొన్ని హిప్ ఓపెనింగ్ ఆసనాస్ కూడా మనము ఇంక్లూడ్ చేసాము. ఈ ఆసనాస్ని మీరు గుర్తుపెట్టుకొని లేదా రాసుకొని పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనము ఎక్కువగా ప్యాకేజ్డ్ ఫుడ్ని తీసుకుంటున్నాం. ఇంట్లో కూడా చూడండి, చిన్నపిల్లలు కనిపించగానే ఏదో ఒక ప్యాకెట్ని తీసుకొచ్చి మనం పిల్లలకు అలవాటు చేస్తాము. మీరు ఈ ప్యాకెట్ ఫుడ్లో చూసుకుంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఉంటుందండి. ఎక్కువ సాల్ట్ తీసుకోవడం వల్ల కూడా మన హెల్త్ అనేది పాడవుతుంది. ఇంకా ప్రిజర్వేటివ్స్ని యాడ్ చేస్తారు వాళ్ళు, దానివల్ల కూడా మనకి హానికరమే. కాబట్టి ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ని మనం తీసుకోకుండా మన పిల్లలకు కూడా ఇది అవాయిడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.